అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కుట్ర పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. ఎందుకు చంద్రబాబు వాలంటీర్లు అంటే నీకు అంత కక్ష? వాలంటీర్ల వల్ల జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేగా. అందుకేనా ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థపై నీ శిష్యుడు నిమ్మగడ్డ చేత ఈసీకి లేఖ రాయించి ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ల సేవలను అడ్డుకున్నావు. మొదటి నుంచి కూడా చంద్రబాబుకి వాలంటీర్లు అంటే చిన్న చూపు. వాలంటీర్ ఉద్యోగం అంటే మూటలు మోసుకునే ఉద్యోగం అంటూ అవహేళనగా మాట్లాడాడు. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకు వెళ్ళడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. పొరపాటున మీరు మే 13న కూటమికి ఓటు వేసి రాష్ట్రాన్ని చంద్రబాబు చేతికి అప్పగిస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందవు. జగనన్నను మళ్లీ తెచ్చుకుంటే వాలంటీర్లు మీ ఇంటికే వచ్చి సంక్షేమాన్ని అందిస్తారని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. జూన్ 4వ తేదీన జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే ఫైల్ పైనే. ఇది జరగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసేలా చేయాలి.